మేడం గారు నమస్కారం అండి. మనం ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఆర్ మంజుల గారు ఉన్నాం. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, అసలు మీ గురించి కొంచెం వీక్షకులు తెలియజేయండి మేడం. అసలు ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారు, ఎప్పుడు ఈ దిశగా ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? నమస్తే అండి. నేను విశాఖపట్నంలోనే శ్రీ శాంతి ఆశ్రమం గురుకుల పాఠశాలలో 2nd స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు చదివాను. తర్వాత 6th to 10th ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్లో చదివాను. అప్పటికి మా నాన్నగారు డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా, ఆ తర్వాత ప్రమోషన్ మీద ప్రిన్సిపాల్గా వర్క్ చేసేవారు. సో ఆ కారణంగా మేము శ్రీకాకుళం నుండి వైజాగ్ వచ్చి వైజాగ్లో నేను స్కూల్ ఎడ్యుకేషన్ అంతా అయ్యింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో 1 year చదివాను. మళ్ళీ మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంటర్మీడియట్ 2nd yearలో గరివిడి విద్యాపీఠ్, శ్రీరామ్ విద్యాపీఠ్లో ఫ్యాకర్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను అక్కడ ఎస్డిఎస్ అటానమస్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్లీట్ చేశాను విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో డిగ్రీ చదువుతున్న ఏజ్లోనే నేను ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడున్న మా లెక్చరర్స్ వల్ల. సో అంతవరకు మ్యాథమెటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నెమ్మదిగా ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీదకి మారి టీచింగ్కి వెళ్ళాలనే కోరిక డిగ్రీ చదువుతున్నప్పుడు మొదలయ్యింది. సో డిగ్రీ చదివిన తర్వాత నాకు ఆసెట్లో ర్యాంక్ వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ప్యూర్ ఫిజిక్స్లో నాకు సీట్ వచ్చింది. సో ఎంఎస్సి ఫిజిక్స్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో చాలా మంచి ప్రొఫెసర్స్ ఉండేవారు. ఆ ప్రొఫెసర్స్ గైడెన్స్లో నేను యూనివర్సిటీ టాపర్గా వచ్చాను ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి 2nd year. సో ఆ క్వాలిఫికేషన్ వల్ల నేను సర్వీస్ కమిషన్ కూడా సెలెక్ట్ అవ్వగలిగాను. సో నాకు పూర్తిగా డిగ్రీలోను పీజీలోను నేను చదివిన అధ్యాపకుల వల్ల, అలాగే మా నాన్నగారు కూడా అధ్యాపక వృత్తిలో ఉండడం వల్ల కూడా నాకు ఈ ప్రొఫెషన్ వైపు రావాలనే కోరిక కలిగింది. సో ఆ దిశగా నేను ఎంఎస్సిలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉండడం వల్ల సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకొని నేను సర్వీస్ కమిషన్ రాయడం జరిగింది. సో మొదటిసారి నేను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా త్రూ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నేను సెలెక్ట్ అయ్యాను. సో 96 జనవరిలో నేను జాయిన్ అయ్యి 98 అక్టోబర్ వరకు కూడా చేశాను. సో 96లోనే నాకు మళ్ళీ నోటిఫికేషన్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లెక్చరర్స్ నోటిఫికేషన్ పడితే మళ్ళీ అప్లై చేసి లెక్చరర్ రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ ఫేస్ చేసిన తర్వాత నాకు అపాయింట్మెంట్ 98లో వచ్చింది. సో 98 అక్టోబర్ 30 నుంచి నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేస్తున్నాను. సో మళ్ళీ 2021లో నాకు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ వచ్చింది. సో ప్రమోషన్ వచ్చాక నేను భీమిలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపాల్గా ప్రమోషన్ మీద వెళ్ళాను. మేడం, విశాఖపట్నం జిల్లాలో ఈ ఉమెన్స్ కాలేజీకి అంటూ సిటీ మధ్యలో ఉండటం వల్ల, లేకపోతే ఎప్పటి నుంచో ప్రాచుర్యం పొందిన కాలేజీగా ఉంది. ఇక్కడికి వచ్చాక మీ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్న టైంలో మీరు గమనించిన విషయాలు ఏమైనా ఉన్నాయండి? ఈ కాలేజ్ పెట్టి 50 సంవత్సరాలు అయింది. 1975లో ఇది ఒక ప్రైవేట్ కాలేజీగా ఎస్టాబ్లిష్ అయింది. సో దీన్ని స్థాపించిన ఫౌండర్ కూడా ఒక ఫిలాంథ్రపిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్ శ్రీ సింగవరపు సూర్యారావు గారు. సో దాన్ని తర్వాత ఎయిడ్ వచ్చింది. ఆ తర్వాత ఇది ఒక గవర్నమెంట్ కాలేజీగా మారింది. సో ఒక మహిళల కోసమే పెట్టిన కళాశాల కనుక అది కూడా ప్రభుత్వ కళాశాల అవ్వడం వల్ల
మహిళలందరికీ ఈ జిల్లాలో అలాగే చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న స్త్రీలందరికీ అమ్మాయిల్ని చదివించడం అనవసరము అనుకునే కాలంలో నుంచి సరే చదివిద్దాం అనుకునే కాలము, అలాగే కనీసం ఎంతో కొంత చదివిద్దాం అనే కాలం వరకు వచ్చి ఇప్పుడిప్పుడే ఆడపిల్లలను అందరినీ చదివించాలనే స్థాయికి మన సమాజం మారింది. అందులో భాగంగా మా కళాశాల కూడా రోజు రోజుకి 2 డిగ్రీ కోర్సులతో స్టార్ట్ అయిన కాలేజ్ ఈరోజు 16 డిగ్రీ కోర్సెస్ అలాగే 10 పీజీ కోర్సెస్తో కాలేజ్ ఒక స్థాయికి చేరుకుంది. 2 ఇయర్స్ బ్యాక్ కాలేజ్ NAAC అక్రిడేషన్లో A+ గ్రేడ్ను కూడా సాధించుకుంది. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2024-25లో కాలేజీని UGC అటానమస్ స్టేటస్ కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో నేను 2013లో ఈ కాలేజ్కి ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వచ్చాను. అంతకుముందు నేను కోఎడ్ కాలేజీలో శ్రీకాకుళంలో వర్క్ చేశాను. సో నాకు కోఎడ్ కాలేజీకి మన ఉమెన్స్ కాలేజీకి నేను కంపేర్ చేసేటప్పుడు మనకి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్న పిల్లలు ప్రారంభంలో నేను సర్వీస్ స్టార్టింగ్లో నేను చూసేటప్పుడు కాలక్షేపం చదువులాగే పెళ్ళి అయినంత వరకు చదువుతాము, డిగ్రీ ఏదో విధంగా కంప్లీట్ అయినా ఓకే అవ్వకపోయినా ఓకే అనే పరిస్థితుల్లో ఉండేవారు పిల్లలు. కానీ ఈ మధ్య ఒక 5 to 6 ఇయర్స్ నుంచి పిల్లల్లో కెరీర్ ఓరియంటేషన్ బాగా గమనిస్తున్నాము. సో ఆ డైరెక్షన్లో మేము ఈ కాలేజ్ అధ్యాపకులుగా అలాగే ఒక ప్రిన్సిపాల్గా వాళ్ళకి వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇప్పించడము, అలాగే కెరీర్కి సంబంధించిన కెరీర్ ఓరియంటేషన్లో కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పించడము, అలాగే జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడము. ఆ పిల్లల్ని డెఫినెట్గా డిగ్రీ అయిన తర్వాత మేము మా కాళ్ళ మీద మేము నిలబడేలా ఉండాలి అనే ఆలోచన పిల్లల్లో మేము కలిగించగలుగుతున్నాం. అలాగే సమాజంలో మార్పుల వల్ల పిల్లల్లో కూడా ఆ మార్పుని పిల్లల్లోనే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఆ మార్పుని గమనించాము. అది ఒక మంచి మార్పుగా నేను భావిస్తున్నాను. మేడం గారు, గవర్నమెంట్ కాలేజీ అనేసరికి ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలతో ధీటుగా పరిగెట్టే స్టేజ్లో లేదు, కానీ పేద ప్రజలకి అండగా మేము ఉన్నామని భరోసా ఇస్తూ వాళ్ళ నమ్మకాన్ని మీరు వంతు కృషి చేస్తున్నారు. ఈ ఉమెన్స్ కాలేజీకి అనే ఒక పేరు ఉంది. దీన్ని మీరు ఎట్లా మీ ఆధ్వర్యంలో మీరు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా? చాలామంది పిల్లలు మీ ప్రిఫరెన్స్ ఏంటంటే ముందు ఉమెన్స్ కాలేజీ అంటారు, పేద విద్యార్థులు డబ్బులు ఉన్న సంగతి మనం మాట్లాడటాను. కానీ గవర్నమెంట్ ఇంత చదువుకి ఎక్కువ ఖర్చు పెడుతుంటాం తరుణంలో మీ ఆధ్వర్యంలో ఏంటి స్పెషల్ అంటే ఈ కాలేజీ తాలూకా విద్యార్థుల పట్ల మీరు తీసుకునే జాగ్రత్తల గురించి కొంచెం చెప్పండి. మొట్టమొదటిగా ఉమెన్స్ కాలేజ్ అంటే తల్లిదండ్రులు మొదట కోరుకునేది డిసిప్లిన్ అండ్ సేఫ్టీ. సో ఒక ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిని చదివించాలని అనుకుంటున్నారంటేనే తల్లిదండ్రుల ఆలోచన కోఎడ్ కంటే సేఫ్గా ఉంటుంది అనేది. సో ఆ సేఫ్టీ మీద మేము మొట్టమొదట నేను ప్రిన్సిపల్గా వచ్చాక దాని మీద మొదట దృష్టి పెట్టాము. సో మా కాలేజ్ 10 to 5 టైమింగ్స్. సో 10కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం కనీసం 4 వరకు అయినా పిల్లలకి క్లాస్ వర్క్ కంటిన్యూస్గా ఉండేటట్టు 4 నుంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ లైబ్రరీ ఇవన్నీ వెళ్ళి వాళ్ళు చూసుకునేటట్టుగా అరేంజ్ చేస్తున్నాం. సో కంటిన్యూస్గా గేట్ దగ్గర ఒక వాచ్మెన్ సెక్యూరిటీని పెట్టాము. సో స్టూడెంట్స్ వెళ్ళడాలు రావడాలు అవన్నీ కూడా మా కంట్రోల్లో. టీచర్స్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది టీచర్స్ వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేశాము. సో ఆ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం వల్ల కూడా లోపలికి ఎవరు వస్తున్నారు బయటికి ఎవరు వెళ్తున్నారు ఇదంతా కూడా మానిటర్ కంటిన్యూస్గా చేస్తున్నాము. అలాగే లోకల్ పోలీసెస్ కూడా మేము బయట ఈ టీజింగ్ అలాంటివి లేకుండా గేట్ బయట మేము మా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి దృష్టిలో కూడా పెట్టడం వల్ల వాళ్ళు అప్పుడప్పుడు మఫ్టీలో రావడము అలాంటి కంట్రోల్ కూడా చేయడం వల్ల బయట ఇబ్బందులు కూడా మా కాలేజ్ పిల్లలకి లేకుండా చూసుకుంటున్నాము. అలాగే మాది ఒక సింగిల్ వాల్ అండ్ గేట్ అండ్ సెక్యూరిటీలో ఉండడం వల్ల సెక్యూర్డ్ కండిషన్స్ అయితే ఉన్నాయి.
డిసిప్లిన్ సెకండ్ విషయము, వాళ్ళకి ఇంటర్నల్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండేటట్టుగా కూడా మేమందరం స్టాఫ్ అందరము కలిసి స్టూడెంట్స్లో అది క్రియేట్ అయ్యేటట్టు, ఒకరి బలవంతం వల్ల వాళ్ళు చదువుకోవడం కానీ ఒకరి బలవంతం వల్ల వాళ్ళు కాలేజీలో ఉంటున్నామనే భావన రాకుండా వాళ్ళంతటా వాళ్ళు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఎంత స్థాయికి మనం వెళ్ళగలము అన్నది మేము రోల్ మోడల్గా చూపించగలుగుతున్నాము. సో ఈ రెండు ముఖ్యమైన చేంజెస్. ఇవి కాకుండా కాలేజ్ లోపలే క్యాంటీన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తాము. అలాగే జెరాక్స్ ఏవి కావాలన్నా కూడా లోపలే తీసుకొని, అంటే బయటికి దానికోసం వెళ్ళవలసిన అవసరం లేకుండా, అలాగే లంచ్ తెచ్చుకొని వాళ్ళు ఇక్కడే లంచ్ తీసుకునేటట్టుగా. సో ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫెసిలిటీస్. వీటితో పాటు లైబ్రరీలో న్యూస్ పేపర్స్ లిబరల్గా తెప్పిస్తున్నాము. సో వాళ్ళు ఏ టైం ఖాళీగా ఉన్నా వెళ్ళి చదువుకోవడానికి జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్, అన్ని రకాల మ్యాగజైన్స్ తెప్పిస్తున్నాం. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే అక్కడ కావాల్సిన అన్ని కాంపిటేటివ్ బుక్స్ తెప్పిస్తున్నాం. రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ అండ్ రెఫరెన్స్ బుక్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా స్పోర్ట్స్ గ్రౌండ్, మాకు మంచి గ్రౌండ్ ఉంది. అలాగే జిమ్ ఉంది. స్టూడెంట్స్ ఆఫ్టర్నూన్ వెళ్ళి పిల్లలు జిమ్లో కూడా వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మన ఇండోర్ గేమ్స్కి ఫెసిలిటీ ఉంది. అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఫెసిలిటీ ఉంది. వీటన్నిటితో పాటు చాలా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఉన్నట్టే మా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా జవహర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఒక 20 years బ్యాక్ అప్పుడు కమిషనర్ పెట్టిన ఆ ప్రాజెక్ట్. దానివల్ల మాకు కంటిన్యూస్గా మేము జాబ్ డ్రైవ్స్ కోసము పిల్లల్ని ట్రైనప్ చేస్తూ ఉంటాము. సో అందులో మెంటార్స్ ఉంటారు, ఒక కోఆర్డినేటర్ ఉంటారు. కంటిన్యూస్గా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇతర ఎలక్ట్రికల్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తుంటాం. అయితే కార్పొరేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజీకి ముఖ్యమైన తేడా ఎక్కువగా గమనించేది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. కానీ ఈ గవర్నమెంట్ కాలేజీకి వచ్చినప్పుడు, మన విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విషయంకి వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ కాలేజ్ ఏమీ వెనకబడి లేదు. కంప్యూటర్ ల్యాబ్స్ సరిపడా, స్టూడెంట్స్కి సరిపడా కంప్యూటర్స్ ఉన్నాయి. అలాగే అన్ని సైన్స్ ల్యాబ్స్ కూడా ఎక్విప్మెంట్తో చక్కగా ఉన్నాయి. అలాగే లైబ్రరీ ఏ విధంగా చూసుకున్నా కూడా కార్పొరేట్ కాలేజ్కి ఏ విధంగానూ మా కాలేజ్ తక్కువ కాదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అలాగే ఫ్యాకల్టీ విషయానికి వస్తే మా ప్రైవేట్ కాలేజీల కంటే కూడా గవర్నమెంట్ కాలేజీలోనే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ కాలేజీలో more than 95% స్టాఫ్ ఉమెన్ స్టాఫ్. సో అందరూ కూడా కమిటెడ్గా వర్క్ చేసే టీచర్స్ ఇక్కడ ఉన్నారు. సో అందరూ ఆల్మోస్ట్ 70% స్టాఫ్ PhD ఉంది. నెట్ ఆర్ స్లెట్ క్వాలిఫై ఉన్న స్టాఫే ఉన్నారు. మేము స్టాఫ్ సరిపోయిన దగ్గర, అంటే గవర్నమెంట్ పోస్టులు ఉండి ఇంకా కొన్ని కోర్సెస్ ఎక్కువ పెట్టడం వల్ల మాకు, అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ పెట్టిన దగ్గర రెగ్యులర్ ఫ్యాకల్టీ లేని దగ్గర మేము గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఎంగేజ్ చేస్తున్నాము. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కనుక పిల్లలు కట్టిన ఫీజు నుంచే వాళ్ళకి జీతాలు ఇస్తుంటాము. సో అది కూడా ఉమెన్ స్టాఫ్ని మేము ఎంగేజ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా క్వాలిఫైడ్ టీచర్స్. సో ఏ విధంగా చూసినా మా కాలేజ్ కార్పొరేట్ కాలేజీకి తక్కువ కాదనే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. మేడం గారు, ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వం నుంచి కానీ రివార్డులు మీరు పొందారని తెలిసింది. వాటి గురించి కొంచెం తెలియజేస్తారా? నేను అంటే ఫస్ట్ నుంచి కూడా నేను అకాడమికల్లీ మెరిట్ స్టూడెంట్ని. సో స్కూల్ ఏజ్ నుంచి మెరిట్ స్కాలర్షిప్స్ వస్తూనే ఉండేవి. సో అలాగే నాకు డిగ్రీ మెరిట్ వల్ల నాకు పీజీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ నేషనల్ స్కాలర్షిప్ వచ్చింది, 2 years కూడా పీజీలో. అలాగే నేను లెక్చరర్గా చేరిన తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నాకు సెలెక్ట్ అయ్యి నేను ఎంఫిల్ కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత మళ్ళీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలోనే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి PhD కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ప్రైవేట్ అవార్డ్స్ అలాంటివి మామూలుగా వస్తుంటాయి. రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా అన్నీ
ముఖ్యంగా పెద్ద జర్నల్స్లో పబ్లికేషన్స్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ గైడ్గా కూడా ఐడెంటిఫై అయ్యాము. సో 3 స్కాలర్స్ ఆ దగ్గర రీసెర్చ్ చేస్తున్నారు. ఇది మేడం గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మేడం గారిని సంప్రదించినట్టయితే పేద విద్యార్థులకి అందరికీ మేము ఉన్నామని భరోసా కలిగించి మహిళా కాలేజీగా విశాఖపట్నంలో ఎక్కువ మంది స్టూడెంట్లతో పాటు అందరూ ఫ్యాకల్టీస్ లేడీస్ ఉండడం వల్ల మంచిగా జరుగుతుందని మేడం గారి అభిప్రాయం. ఇది కొనసాగాలని అందరికీ విద్యార్థులకు అందుబాటులో ఉంది విశాఖపట్నం సిటీలో. అందరూ వచ్చి మేడం గారిని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్.